నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో యాదాద్రి భువనగిరి పట్టణంలో శ్రీరామనవమి వేడుక పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్. నకరేకల్ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుక దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చిట్యాల మున్సిపాలిటీలోని 10వ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపన కార్యక్రమం. యాదాద్రి భువనగిరి పట్టణం యుగ యుగాలకు ఆదర్శమైన శ్రీరాముడు సీతమ్మల శ్రీరామనవమి వేడుకలు ఈసారి చాలా అద్భుతంగా జరుగుతున్న సందర్భంగా భువనగిరి మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం నందు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలలో భక్తజనులతో మాట్లాడుతూ సనాతన సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు సనాతన హిందూ సంస్కృతిలో భాగమైన దివ్య భవ్య రామ మందిరం కోసం 500 సంవత్సరాల నిరీక్షణగా వేచి చూసాం. నేడు మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మించుకున్న మొదటి శ్రీరామ నవమి పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మం రక్షిత అన్నట్లు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. 5,000 సంవత్సరాల పైచే పురాతనమైన మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని సందేశపూర్వకంగా తెలియజేస్తూ పార్లమెంట్లోని పలు కార్యక్రమాలకు బయలుదేరారు. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క రాముడు దయ వారి యొక్క కటాక్షం మన భువనగిరి మీద ఉండాలని, మన భువనగిరి బంగారు భువనగిరిగా మార్చే విధంగా మనందరి ప్రయత్నం ఉండాలని తెలియజేస్తూ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత తొలి శ్రీరామనవమి జరుగుతుంది. ఇది ప్రత్యేకం. 500-600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రామ మందిరం తర్వాత వచ్చినటువంటి నవమి చేపట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నకరేకల్ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శివాలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్. तन्नो लक्ष्मी प्रचोदयात्. नारायणाय मयि वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. చిట్యాల మున్సిపాలిటీలోని 10వ వార్డులో అంబేద్కర్ నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ ఆచార్యత్వంతో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, స్థానిక కౌన్సిలర్ సిలువేరు మౌనికా శేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య యాదవ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, దాసరి నరసింహ, ఇబ్రహీం, రంగా వెంకటేశ్వర్లు, ఎద్దులపూరి కృష్ణ, ఏనుగు అంజిరెడ్డి, దేవనక పెద్దులు, ఏర్పుల పరమేశ్, బెల్లి సత్తయ్య, రేముడాల లింగస్వామి, కోనేటి కృష్ణ, తీగల శివ, కల్లెం నరసింహ, కోనేటి యాదగిరి, నల్లరాజు, తీగల పవన్, తీగల కిరణ్, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఓం
पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वेदो ఉదయం 8 గంటలకు చెరుకుపల్లి గ్రామ శివారులో మహీంద్రా బొలెరో ట్రక్ నందు 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం 44 సంచుల్లో టీఎస్ 7795 అనే బొలెరో వాహనంలో చందంపేట మండలం నల్లచెర్ల గ్రామానికి చెందిన ముత్యాలు పీడీఎస్ బియ్యం కంబాలపల్లి పెద్ద మునగల తదితర గ్రామాల్లో కొనుగోలు చేసి తీసుకువస్తుండగా చెరుకుపల్లి గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది. అందులో 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నాయి. వాహనాన్ని గుండ్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. సేఫ్ కస్టడీ కోసం పోలీస్ స్టేషన్ లో భద్రపరచడం జరిగింది. దేవరకొండ పరిసర ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో అధికారులు మరియు కలెక్టర్ డీఎస్పీ వారి ఆదేశాల మేరకు 10 కేసులు బుక్ చేయడం జరిగిందని, ఎవరైనా పీడీఎస్ బియ్యం కొనడం కానీ అమ్మడం కానీ నేరం. వినియోగదారుల తమ రేషన్ బియ్యం దళారులకు అమ్మితే వారి రేషన్ కార్డు తొలగించడం జరుగుతుంది. ప్రభుత్వ చౌక దుకాణదారు వినియోగదారుల నుండి బియ్యం కొనరాదు. వారు ప్రభుత్వంలో భాగం ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తే ఎవరికి ఉపేక్షించం. కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుకొమ్మ, కొండమల్లేపల్లి ఈ ఐదు మండలాల పరిధిలో ప్రజలు మీ గ్రామంలో రేషన్ సరుకులు బహిర్గత మార్కెట్లకు తరలిస్తున్నా డంప్ చేస్తున్నారనే సమాచారం ఉంటే 9848884912 వారికి కాల్ చేసి సమాచారం ఇవ్వండి డిఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. నమస్తే, ఎస్వీ న్యూస్ కు స్వాగతం. కట్టంగూరు మండలంలోని ఐటిపాముల గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం మహావైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మండల అధ్యక్షులు పబ్బు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నీలం నాగరాజ్, బూత్ అధ్యక్షులు జూలూరి నాగరాజు, బెజవాడ సంతోష్, కంబాలపల్లి సైదులు, బామ్మగాని నాగరాజ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సహకారులంటారు 500 సమర్పించారు. వారు వాళ్ళ పిల్ల పాపలు అసంతంగా ఉండాలని కోరుకుంటారు. ఫోటోనా వీడియోనా? సహకారులంటారు 500 సమర్పించారు. వారు వాళ్ళ పిల్ల పాపలు అసంతంగా ఉండాలని కోరుకుంటారు. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అభిషేకంలకు ఎదుర్కోర్లు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వేద పండితులు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 మంది భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలంపల్లి నరసింహ, జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పానగంటి మల్లయ్య, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చేదెల్ల వెంకటేశ్వర్లు, వాసవి కళ్యాణ మండపం గౌరవ అధ్యక్షులు వనపర్తి మురళి, కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, వాసవి క్లబ్ వనిత క్లబ్ అధ్యక్షులు నీల భిక్షమయ్య, తణుకునూరు విజయ సంఘం ఉపాధ్యక్షులు నీల రవికుమార్, కర్ణాటి పురుషోత్తం, గార్లపాటి దామోదర్, బెజవాడ నరేందర్, శీల వెంకయ్య, ఇమ్మడి భద్రయ్య, దొడ్డి సుధాకర్, గోవింద్ కొండయ్య, ముఖ్య సలహాదారులు దొడ్డి వెంకటేశ్వర్లు, వాసవి మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి రజని, గోవింద శైలజ, సముద్రాల దివ్య మరియు ఉవాం అధ్యక్షులు చీదర్ల దేవి, కార్యదర్శి సముద్రాల రేణుక, వాసవి క్లబ్ కోశాధికారి కుంచమూరి శిరీష శ్రీనివాస్, వాసవి క్లబ్ ప్రోగ్రామ్ చైర్మన్ ఆర్థం రమేష్ మరియు వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యదర్శి దొడ్డి అశోక్, సంఘం సభ్యులు సముద్రాల సహదేవుడు, గట్టు మల్లయ్య, గుద్దేటి సత్యం, నేరంటి కిరణ్, ఆలంపల్లి ప్రవీణ్, సముద్రాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కల్పే వైవస్వమనమంతరే కలియుగే ప్రథమ పాదే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగేవత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం వాసవే కన్యకా పరమేశ్వరీం దేవాలయ సన్నిధౌ హరిహర బ్రాహ్మణ సన్నిధౌ శుభ నక్షత్రే శుభకరణే ఏవం గుణ విశేషణ విష్టాయం శుభతిథౌ శ్రీమాన్ వెన్నకల గోత్రోద్భవస్యాం యజమానస్యాం శ్రీనివాస్ నామదేస్యాం ధర్మపత్నీం శిరీష నామదేస్యాం సహ కుటుంబానాం రెంటకల గోత్రోద్భవస్యాం యజమానస్యాం విజయలక్ష్మి నామదేస్యాం సహ కుటుంబానాం విదర్శట్ల గోత్రోద్భవస్యాం యజమానస్యాం కొండయ్య నామదేస్యాం ధర్మపత్నీం శైలజ నామదేస్యాం సహ కుటుంబానాం పునదశల గోత్రోద్భవస్యాం యజమానస్యాం
మనకు పట్టు వస్త్రాలు పంపించండ్రు. ఇదే సప్పులతోటి కళ్యాణ మండపం వరకు వెళ్ళి ఆ పట్టు వస్త్రాలను కూడా బాజా భజంత్రి కూడా స్టార్ట్ కావాలి. ప్లీజ్ అందరు లేవాలండి. శ్రీ కోదండ రామాయణంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని దేవరకొండ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి శ్రీనివాస శర్మ బ్రహ్మశ్రీ వైద్యుల కృష్ణమూర్తి బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణలతో కళ్యాణంతో పాటు తలంబ్రాలు పోసే కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొడిగ రవీందర్ గౌడ్, కోశాధికారి వనపర్తి మురళి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వేలాదిగా హాజరైన భక్తులు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఆలయ కమిటీ ఎమ్మెల్యేగా ఆహ్వానించి శాల్వాతో సత్కరించి వడిపప్పు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడని, రామరాజ్య స్థాపనలో శ్రీరాముడు ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన ధర్మస్థాపన తండ్రి మాటకు జవదాటని మహా పురుషుడు రాముడని అన్నారు. రాముని త్యాగం రామరాజ్య స్థాపనకు తిరుగులేని అంకురార్పణ చేశారని తెలిపారు. సాయంత్రం శ్రీ స్వామివారి పుష్ప రథోత్సవం నిర్వహించారు. రాత్రి స్వామివారి పబలింపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గాజుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొడిగే రవీందర్ గౌడ్, కోశాధికారి వనపర్తి మురళి, గాజుల రాజేష్, వనం జగదీశ్వర్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, అయ్యప్ప స్వామి దేవాలయం గౌరవాధ్యక్షులు చిలువేరు చంద్రమౌళి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, శిరందాస్ కృష్ణయ్య, జాల నరసింహారెడ్డి, దేవేందర్, వెనబోయిన సైదులు, వలసాని వెంకన్న, నేతలు శ్రీనివాస్ యాదవ్, ఏర్వ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మరి వర్షకాలంలో అందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా ముందుగా అవకాశం కల్పిద్దాం. వారికి ముందుగా అవకాశం కల్పించే ప్రయత్నం చేద్దాం. క్రమంలో మరి స్వామివారి యొక్క ఆ యొక్క తలంబ్రాలను అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
జై శ్రీరామ్. దేవరకొండ పట్టణంలోని శ్రీ హరహర దేవస్థానంలో వృషభాద్రి దేవాలయంలో బుధవారం తెల్లవారుజామున మంగళ తోరణాలు, మహాగణపతి పూజ, మూలమూర్తులకు పంచామృతాభిషేకాలతో పాటు హనుమాన్ చాలీస్ పారాయణం నిర్వహించి మధ్యాహ్నం కళ్యాణాన్ని కనుల విందుగా నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు జింకల లింగమయ్య, ప్రధాన కార్యదర్శి దాశపత్రి జగదీశ్వర్, కోశాధికారి దాశపత్రి రవికుమార్లు మాట్లాడుతూ శ్రీరాముని యొక్క ఆదర్శ గుణాలను పుణికిపుచ్చుకోవాలని దేశానికి రాముడే శ్రీరామ రక్షణ తెలిపారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి పునీతులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవాలయంలో అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు వీక్షించగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగిందని, సందర్భంగా భక్తులు దోసడి తలంబ్రాలను స్వామివారికి సమర్పించి కళ్యాణం అనంతరం సీతారాములకు తలంబ్రాలను పోశారు. ఆద్యాంతం భక్తి పరవశంతో దేవాలయంలో భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, జాల నరసింహారెడ్డి, దేవరకొండ ఎంపీపీ నలగా జాన్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామాల వెంకయ్యగౌడ్ మరియు పట్టణ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, ఎంఏ సిరాజ్ ఖాన్, శిరందాస్, కృష్ణయ్య, బిక్కు నాయక్, 17వ వార్డు కౌన్సిలర్ చిత్రం శివాని, ప్రదీప్, పొనిపోయిన సైదులు కిన్నెర కృష్ణ, హరికృష్ణ మరియు మసన గిరి, జింకల మల్లయ్య, ముస్ని సత్తయ్య, దాస్పత్రి రవి, రాము, రమేష్, జింకల మధు, నరేష్, విజయ్, పడిమరి శివ, కొండయ్య, వెంకటయ్య, నరసింహ, వనం నరసింహ, శివ, అంజీ మరియు అజయ్, నవీన్, వెంకటయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలియుగే ప్రథమ పాదే జంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగేవత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం వాసవే కన్నికా పరమేశ్వరీం దేవాలయ సన్నిధౌ హరిహర బ్రాహ్మణ సన్నిధౌ శుభ నక్షత్రే శుభకరణే ఏవం గుణ విశేషణ విష్టాయం శుభతిదౌ శ్రీమాన్ శ్రీ వెన్నకర గోత్రోద్భవస్యాం యజమానస్యాం శ్రీనివాస్ నామదేస్యాం ధర్మపత్నిం శిరీషా నామదేస్యాం సహ కుటుంబానాం రెంటకర గోత్రోద్భవస్యాం యజమానస్యాం విజయలక్ష్మి నామదేస్యాం సహ కుటుంబానాం విప్రషట్ల గోత్రోద్భవస్యాం యజమానస్యాం కొండయ్య నామదేస్యాం ధర్మపత్నిం శైలజా నామదేస్యాం సహ కుటుంబానాం పునదశల గోత్రోద్భవస్యాం యజమానస్యాం
యాదాద్రి భువనగిరి జిల్లా పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండలంలోని కేసారం, నేలపట్ల, కుంట్లగూడెం, ఎస్ లింగోటం, తుఫ్రాన్పేట, కొయ్యరగూడెం, మల్కాపురం పలు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి అనే రామనామస్మరణతో మారుమ్రోగాయి. చౌటుప్పల్లో రామాలయం చైర్మన్ బొబ్బిలి మురళి ధర్మకర్తల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. పురపాలిక చైర్మన్ వెంకటరెడ్డి రాజు సంధ్య స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వారి సతీమణి లక్ష్మీలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు పోలోజు శ్రీలత శ్రీనివాసచారి, కామిశెట్టి చంద్రశేఖర్, శ్రీదేవి, గుర్రం వెంకటేష్, తూర్పటి నరసింహ, మోగుదాల రమేష్, సుర్వి నరసింహ, ఆకుల ఇంద్రసేనారెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, రమణ, వానశంకర్, భిక్షమాచారి, రావుల మాధవరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, చెవగోని వెంకటేష్ గౌడ్, కానుగు శేఖర్, ముదిరాజ్ కౌన్సిలర్లు తాడూరి పరమేశ్ మరియు కొరగోని లింగస్వామి, దండ అరుణ్ కుమార్, కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాసరెడ్డి, ఉబ్బు వెంకటయ్య, కామిశెట్టి సైదజ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కోదాడలో 2వ భద్రాద్రి తమ్మరాలోని సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా భక్తుల మధ్యలో జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి పట్టణంలో శ్రీరామనవమి వేడుక పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్. నకరేకల్ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుక దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చిట్యాల మున్సిపాలిటీలోని 10వ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపన కార్యక్రమం. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.